కవిత లెటర్ అసలు బయటికి ఎలా వచ్చిందంటారు? ఎవరైనా ఇదేదైనా ప్లాన్ అంటారా? ప్లాన్ ప్రకారమే జరిగిందంటారా? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అది పార్టీ అంతర్గత విషయాలు. హ్మ్. పార్టీ సీక్రెట్స్ అవన్నీ. పార్టీ సీక్రెట్స్ బయటికెట్లొస్తాయి? అంటే ఎవరో కావాలని లీక్ చేసారా? కావాలని చేసిర్రు. అయితే దీంట్లో ఇంకొక మాట ఏంటంటే, ఈ అసహనాన్ని కవిత గారే బయట పెట్టిర్రు. హ్మ్. కవిత గారే లీక్ చేయించుంటారు. ఓహో! అనేది ఇంకో టాక్. ఎట్లా అంటే, ఈ వీళ్ళు ఎట్లా ఎంత చెప్పినా వింటట్లేదు. లోపల మాట్లాడితే కుదురుతలేదు. లెటర్ బయటకొస్తే దీని మీద ఒక అంశం వస్తది. అప్పుడు నాకు పునాది వస్తది కదా! హుహు. ఎందుకంటే గతంలో ఈటల రాజేందర్ వీళ్ళందరూ పార్టీ నుంచి ఎవరు కోదండరాం వీళ్ళందరినీ పార్టీ నుండి సస్పెండ్ చేసిర్రు. పార్టీ నుండి బయటికెళ్ళగొట్టిర్రు. ఎవరు? కేసీఆర్ గారు. హ్మ్. మరి కవిత మీద కూడా ఇటువంటి బయటకొచ్చినప్పుడు కవిత గారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కదా! హ్మ్. మరి సొంత కూతురాయే. తీసుకుంటాడా? తీసుకోడా? తీసుకుంటే ఒక బాధ, తీసుకోకపోతే ఒక బాధ. హ్మ్. తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మరో షర్మిల అయితది. అవును. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే. ఓకే. తీసుకోకుండా ఉంటే ఇప్పుడు కోదండరామ్ ఇట్లా చాలామంది ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు తీసుకున్నట్టు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. హ్మ్. సో మరి కేసీఆర్ ఏం చేస్తాడు ఈ కవిత విషయంలో? ఇప్పుడైతే ఆయన నిమ్మలంగా సైలెంట్‌గా ఉన్నాడు. హ్మ్. చూడాలి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం బట్టి హ్మ్. కవిత గారి టాపిక్ ఏంటని బయటకొస్తది.